నేను చేసేది రియల్ ఎస్టేట్ మేడం. నాకు కాకుండా నా గిట్టని వాళ్ళని నన్ను వ్యతిరేకంగా మానసికంగా హింస పెడుతుంది. అంటే ఒక 6 years వాళ్ళు విధంగా ఉన్నారు మేడం. నా ఇష్టం నాది. పిరమిడ్ మెడిటేషన్కి వెళ్ళి అంటే మీరు అలా ఆధ్యాత్మికంగా గానో లేకపోతే ఇట్లా మెడిటేషన్ పరంగానో వెళ్ళటం మీ వైఫ్ కి ఇష్టం లేదా? నాకు 2 years లోనే నేను కొన్ని చూడకూడని విషయాలు చూశాను మేడం. కొన్ని నాన్ సెన్స్ విషయాలు కూడా చూశాను. ఆమె ఇట్లా అవుతుంది, పాపలు పిల్లలు ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే ఆయన నో జడ్జిమెంట్ అన్నాడు. మీ ఇష్టం వచ్చినప్పుడు తిరుగు, ఆమె ఇష్టం వచ్చినట్టు ఎవడు ఫ్రీడమ్ ఎవడు వాళ్ళదే అని చెప్పి. అప్పుడు కుటుంబ వ్యవస్థ ఎందుకు సార్? ఎవరి ఫ్రీడమ్ ఆడాలనుకుంటే కంప్లైంట్ ఏం చెప్పింది, నాకు ఆడు ఇటు చూశాడు నన్ను అన్నయ్య అని పిలవగానే మూసుకొని కూర్చున్నాడు అని చెప్పింది. అదే మాట రిపీట్ చేశాను. నువ్వు ఇట్లా అన్నావు కదా అంటే నన్ను కొట్టింది మేడం. నన్ను ముట్టుకోవద్దు, నాతో మాట్లాడొద్దు అని కండిషన్ పెట్టింది. పొలం అమ్మిన కాడి నుంచి ఈ మార్పులు ఎక్కువ జరిగింది మేడం. అంటే తన పొలం అమ్ముకుంది, ఎంత వచ్చింది? 2 CR వచ్చింది మేడం. ఏం చేశారా 2 CR తో? 4 acres పొలం ఉన్నారు. తను ఓన్ గా కొనుక్కుందా, తను ఏజెంట్ల ద్వారా కొనిందా? ఏజెంట్ల ద్వారానే ఉంది. భర్తే రియల్ ఎస్టేట్ చేస్తున్నప్పుడు మంచి ప్రాపర్టీ ఏదో ఆయనే కొని చూపిస్తాడు కదా. అది మేడం, అదన్నా కమిషన్ అన్నా మిగిలేదు కదా, ఎందుకు అంత వరస్ట్ గా ఆవిడ ఆలోచించారు? ఇంకా మా మామగారిని కూడా అసభ్యంగా మాట్లాడింది మేడం. వాడిని నిన్ను ఇద్దరిని కలిసి ఇది కనుక కుదరకపోతే ఇద్దరికి ఉండే చేతులు అని చెప్పింది. మా పాప నన్ను కొట్టిందండి మేడం మొన్న. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ అమ్మాయి మీద లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్పి బైండ్ ఓవర్ చేసుకోండి ఆవిడ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారా? మరి మీ ఆవిడ మీద మీ మామగారు కంప్లైంట్ ఇవ్వాలి, మా అమ్మాయి నన్ను కొట్టింది అని. మీరు కంప్లైంట్ ఇచ్చారు. మరి ఇద్దరి తండ్రులకి ఏంటి తేడా? మీ రెండో అమ్మాయికి లవర్ ఉన్నాడా? లవర్ ఉన్నాడు. లవర్స్ అని మీకు ఎట్లా తెలుసు? ఈ అమ్మాయి ట్యాగ్ వేయించుకుంది మేడం. అందరికీ నమస్కారం. నా పేరు కౌసల్య. హిట్ టీవీ చేస్తున్న ఎన్నో వినూత్నమైన కార్యక్రమాల్లో అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఒకటి. మీ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మేడం, ఈరోజు మన ఎపిసోడ్లో మనతో మాట్లాడడానికి, వాళ్ళ కష్టాన్ని మనతో షేర్ చేసుకోవడానికి ఒకళ్ళు కాలర్ రెడీగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఓకే కౌశల్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? పేరు శ్రీనివాస్ రెడ్డి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము ఇక్కడ మంగళగిరి మండలం, ఇక్కడ విజయవాడ దగ్గర మంగళగిరి మండలం అండి. రమ్య గారు ఇప్పుడు లైన్ లో ఉన్నారండి. మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే అండి. శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. సార్ చెప్పండి, ఏంటి ప్రాబ్లం? అంత నాలెడ్జ్ మీ దగ్గర ఉంది, అది మీ ద్వారాగా పరిష్కారం అయింది, ఒక సొల్యూషన్ దొరుకుతుందని ఆశతో ఎదురు చూస్తున్నా మేడం. అంటే మా ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంది ఆర్థికంగా గానీ ఏదన్నా గానీ. ఇప్పుడు లాస్ట్ టైం మా మిసెస్ పొలం అమ్ముకొని భూమి కొనుక్కోమన్నాను. నాకు మీ అబ్జెక్షన్ ఏం లేదు, మీ ఆస్తి నాకేమీ అవసరం లేదు అని నేను చెప్తే నన్ను మానసికంగా, నేను చేసేది రియల్ ఎస్టేట్ మేడం. నాకు కాకుండా నా గిట్టని వాళ్ళని నన్ను వ్యతిరేకంగా మానసికంగా హింస పెడుతుంది. అట్లా వాళ్ళ వ్యతిరేకంగా నాతో మాట్లాడతాము. ఏ విధంగా? మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? పిల్లలు ఎంతమంది? మీరేం చేస్తారు, మీ వైఫ్ ఏం చేస్తారు? మీరు రియల్ ఎస్టేట్ అన్నారు, మీ వైఫ్ ఏం చేస్తారు? మేడం హౌస్ వైఫ్. క్వాలిఫికేషన్ 10th క్లాస్, నేనే 10th క్లాస్. మా పెద్ద పాప UK లో ఉంది, చిన్న పాప ఇక్కడ KLU లో చదువుతుంది. నేను చిన్న పాప అమ్మ అంత ఖర్చు తగ్గించుకోవాలమ్మా, మనం ఇంటి దగ్గర నుంచి నీ హెల్త్ కోసమై నేను ఈ కాలేజీలో చేర్పించాను, కొద్ది ఖర్చు ఎక్కువ ఉంటది కాబట్టి నువ్వు ఇంటి దగ్గర నుంచే ఆ వారం హాస్టల్లో లేకుండా నీకు హెల్త్ బాగుంటది కాబట్టి నీకు అన్ని నేను ఏర్పాటు చేశాను కాబట్టి ఏసీ పెట్టించి అంతా సక్రంగా చూసుకుంటాను, నీ హెల్త్ బాగుండాలని చెప్పి నేను హాస్టల్లో పెట్టకుండా వేరే కాలేజీలో చేర్పించకుండా మన ఇంటి దగ్గర నుంచి 2 kilometers మేడం KLU యూనివర్సిటీ. కాదు సార్, 2 kilometers కి హాస్టల్లో ఎందుకు పెడతారు? పెట్టరు కదా ఎవరు. ఏంటి మేడం? డిగ్రీ అంటే ఆ ఫుడ్ టెక్నాలజీ ఇక్కడ దూరంగా ఉంది మేడం. సిద్ధార్థ విజయవాడ మళ్ళీ అక్కడ ఒక 15 kilometers దూరంలో ఉంటుంది. అట్లా ఇబ్బంది పడుతుంది పాపని. అందులో హెల్త్ ఏం మ్యారేజ్ ఎంతకాలం అయింది మీకు? ఏంటి మేడం? మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 2099 లో అది జరిగింది మేడం. 25 years అవుతుంది. 25 years అవుతుంది. పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయ్యిందా? పెద్ద అమ్మాయి కాలేదు మేడం, MS ఇప్పుడు అయిపోయింది. MS చదవడానికి US వెళ్ళింది. చిన్న అమ్మాయి ఏమో ఇక్కడ దగ్గరలో చదువుతుంది.
మీరిద్దరూ కలిసి ఉన్నారా, ఏదైనా గొడవ దూరంగా ఉంటున్నారా? కలిసి ఉన్నాం కానీ అంటే ఒక 6 years వాళ్ళు వివరంగా ఉన్నారు మేడం. నా ఇష్టం నాది. పిరమిడ్ మెడిటేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు నేను అడిగాను పత్రి. మీరు పిరమిడ్ మెడిటేషన్ యొక్క ఫాలోవర్స్ ఎన్ని ఇయర్స్ నుంచి సార్? దగ్గర 10 years అబౌవ్ మేడం. 10 years. అంటే మీరు అలా ఆధ్యాత్మికంగా గానో లేకపోతే ఇట్లా మెడిటేషన్ పరంగానో వెళ్ళటం మీ వైఫ్ కి ఇష్టం లేదా? నాకు అబ్జెక్షన్ లేదు. నేనే అసలు ఫస్ట్ నేను ఇన్వాల్వ్ అయ్యి దానిలో బాగుంటది మీకు నచ్చి మీరు వెళ్ళారు సార్. మీ ఆవిడకి ఇష్టం లేదా మీరు అలా వెళ్ళటం? అంటే ఇష్టమే లేదని కాదు, అంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది మేడం. అట్లా వెళ్తే 10 days అట్లా 5 days ఉంటే పిల్లలకి డిస్టర్బ్ అవుతుంది. అన్నం భోజనం ఇది ఇబ్బంది అవుతుంది. అలా తినకుండా కొనుక్కున్నారు. ఆ టైంకి రేత్రి రాకపోవడం, అలా వాళ్ళతో జర్నీ చేయటము, శాకాహార ర్యాలీలు అంటాం, అట్లా డిస్టర్బ్ అయ్యారు పిల్లలు. ఆరోగ్య హెల్త్ పరంగా కూడా డిస్టర్బ్ అయ్యారు. సార్ మీకు నచ్చి మీరు ఫాలో అవ్వడం మీ ఇష్టం. దానివల్ల మీకు ఏమి పెద్ద ఎఫెక్ట్ పడదు, ఎందుకంటే ఇష్టంతో చేస్తున్నారు కాబట్టి ఆ పని. మీ వైఫ్ పిల్లలు కూడా అది ఫాలో అవ్వాలని ఎందుకు అనుకున్నారు? నేను డ్రాప్ అయ్యాను మేడం. నాకు కొన్ని విషయాలు చూసి కళ్ళతో చూశాను కాబట్టి స్వయంగా ఆయన కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ చేశాను. ఆయన బతికిచ్చారు. సూపర్ అండి. ఓకే. నేను ఆయన క్వశ్చన్ డైరెక్ట్ గా 3 questions అడిగాను సార్. నేను ఏం అడిగాను అంటే మేడం అంటే నువ్వు నో జడ్జిమెంట్ అన్నాడు ఆయన. ఆమె ఎట్లా అవుతుంది, పాపలు పిల్లలు ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే ఆయన నో జడ్జిమెంట్ అన్నాడు. మీ ఇష్టం వచ్చినప్పుడు తిరుగు, ఆమె ఇష్టం వచ్చినట్టు ఎవడు ఫ్రీడమ్ ఎవడు వాళ్ళదే అని చెప్పాడు. అప్పుడు కుటుంబ వ్యవస్థ ఎందుకు సార్, ఎవరు ఫ్రీడమ్ ఆడాలి అనుకుంటే? అదే సార్ మేడం, నేనైతే కాలేజీకి కూడా ఎందుకు, ఇంకా ఫ్రీడమ్ ఎందుకు, కాలేజ్ చదవటం ఎందుకు, ఇవన్నీ ఇంకా ఎవరి ఇష్టం వచ్చిన గేదెలాగా మనుషులు జంతువులాగా బతకండి. అడవుల్లో అయితే ఏ ఆకులు అలాలు తినొచ్చు. సమాజంలో బతుకుతున్నాము, సమాజంలో ఒక ఇది ఉంటది, నెగటివ్ ఒక విలువలు ఉంటాయి, దానికి అనుగుణంగా నడుచుకోవాలి. దానికి రియలైజేషన్ మీకు 10 years ఫాలోవర్ అయినాక తెలిసిందా? నాకు 2 years లోనే నేను కొన్ని చూడకూడని విషయాలు చూశాను మేడం. ఓకే. కొన్ని నాన్ సెన్స్ విషయాలు కూడా చూశాను. ఆ లోతుకి డెప్త్ కి వెళ్ళాను మేడం. నేను ఇదే కాదు, చాలా ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేశాను. నేను చాలా ప్రోగ్రామ్ లో అటెండ్ చేశాను. ఎందుకంటే ఏంది అనేది కొంత అసలు ఓవర్ వ్యూ అని తెలుసుకునే దాకా వెళ్ళాను నేను. స్పిరిచువల్ లో ఆ స్థాయికి వెళ్ళి అసలు మనం నమ్ముకోవాలి, మనం ఐపీఎస్ కొట్టాలంటే మనం మనం నమ్ముకుంటేనే ఏదేం చేయగలుగుతాం అనేది తెలుసుకున్నాను నేను. చాలా వాటిల్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ వినేవాడిని. గంపా నాగేశ్వరరావు గారు చాలా బాగుండేవి ప్రోగ్రామ్స్. అలా ఇది చాలా ఇదిగా ఉండేది మేడం. అయితే లోతులకి వెళ్ళి ఆయన ఏం చెప్పేవాడు అంటే అది కొద్దిగా నాకు నచ్చలేదు, హట్ అయ్యాను నేను. ఎందుకంటే ఆడవాళ్ళు కానీ అంటే అర్థం, ఆడవాడు ప్రకృతి, పురుషుడు దైవం రెండు కలిస్తేనే చేతులు మోగుతాయి కాబట్టి అనే అర్థంతో నేను ఉన్నాను. నేను గొప్ప కాదు, ఆమె గొప్ప కాదు, అందరం సమానమే. ఒక విషయంలో ఆమె గొప్ప, ఒక విషయంలో నేను గొప్ప. అది సర్ది చెప్పుకోవటంలో చేసుకోవటంలో వెళ్తుంది. నేను అడ్జస్ట్ అవుతాను మేడం. నేను నీకు నచ్చిన విషయాలు నేను చేయకుండా ఉంటాను, నాకు నచ్చిన విషయాలు నువ్వు చేయ, మన కుటుంబం కోసం. ఎందుకంటే ఒక విధానం ఉంది కాబట్టి. ఒక 60 years అయితే ఎవరు నో కంప్లైంట్స్. నేను పిల్లల పెళ్లిళ్ళు బాధ్యత అని కోసం నేను 5 years వెళ్ళిపోయింది మేడం. 6 years అక్కడే ఉంది మా మామూళ్ళ ఊర్లో. వాళ్ళ భూమి కానీ నేనేమి వాళ్ళు ఆశించేవాడిని కాదు, నేనే బంగారాన్ని అని కొని పెట్టేవాడిని. సార్ మీరు ఇంత మెచ్యూర్డ్ గా, ఎంత బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతున్నారు, మరి మీ వైఫ్ ని మీ వైపు ఎందుకు తిప్పుకోలేకపోయారు? అదే ఇప్పుడు ఆడవాళ్ళకున్న ప్లస్ పాయింట్ అది మేడం. అది మగవాడుకున్న టెన్షన్ పడితే ఏమవుతుంది మేడం, బ్రెయిన్ పనిచేయదు. మగవాడికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయంటే మగవాళ్ళకు ఉంటాయి, మగవాళ్ళకు ఉంటాయి, ఆడవాళ్ళకు ఉంటే దేవుడు ఆడవాళ్ళకి కూడా ఉంటాయి అనుకోండి. అంటే ఏ దాటికి ఇప్పుడు సముద్రం దిగాము, ఒక విధానం దగ్గరికి వెళ్తాం అనుకో, ఇంకొక దిగి సముద్రం తీసుకెళ్లిపోయింది. ఆ పని చేస్తున్నాను. అట్లా ఎమోషన్ అయ్యి అసలు ఆ ఎమోషన్స్ ఎక్కువ మనిషికి. ఎందుకంటే కంట్రోల్ గా ఉండదు. నేను కంట్రోల్ గా ఉండమంట. వెళ్తాము ఇప్పుడు పార్టీ అభిమానం ఉంటుంది, అంతవరకు తిరగాలి. కానీ నాదే 200 మగవాళ్ళు తిరిగి మళ్ళీ కంప్లైంట్ తీసుకొచ్చి చెప్పుద్ది. కంప్లైంట్ ఏం చెప్పుద్ది, నాకు ఆడు ఇట్టు చూశాడు, నన్ను అన్నయ్య అని పిలవగానే మూసుకొని కూర్చున్నాడు అని చెప్పింది. అదే మాట రిపీట్ చేశాను. నువ్వు ఇట్లా అన్నావు కదా అంటే నన్ను కొట్టింది మేడం. ఎట్లా అన్నావు కదా అంటే మరి జనాలు తిరుగుతావు, అట్లానే చూస్తారు, అలాగే ఉంటారు. కాదు సార్, ఇదేంటి ఇప్పుడు మీరు చెప్పిన ఈ పిరమిడ్ కి సంబంధించిన ఫాలోవర్స్ లోనా, లేకపోతే పొలిటికల్ పార్టీగా ఇవి తిరిగేదా? పొలిటికల్ పార్టీ తర్వాత ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది మేడం. నా మీద పక్కతోటి ఆమె ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టి ఫైట్ చేయాలి నా మీద, వాళ్ళంతా మా ఇంటికి ఇప్పుడు 6 సంవత్సరాలు మా మామూలు ఇంటి దగ్గర ఉంది మేడం. నేను ఆల్రెడీ మాకు గుంటూరు జిల్లానే మేడం. మంగళగిరి, ఆవిడ గుంటూరు జిల్లా. మాది గుంటూరు జిల్లానే. జిల్లా వచ్చేసి మాది బోర్డర్ లో ఉంటుంది. ఆమె కొద్దిగా గుంటూరు దగ్గరలో ఉంటారు. పల్లెటూరే, అది పల్లెటూరే. ఓకే సార్.
అయితే ఎప్పుడైతే ఎక్కువగా బయట తెలుసుకున్న విషయాలన్నీ తెలుసుకుందో విపరీతంగా ఇక అది ఏంటో నాకేంటి పని అని నన్ను ముట్టుకోవద్దు, నాతో మాట్లాడొద్దు అని కండిషన్ పెట్టింది. అయినా నేను 1.5 years అవుతుంది పాపను చేర్పించుకోడు. ఇప్పుడు 10 లక్షల దాకా ఖర్చు పెట్టే పాపకి. పెడితే అమ్మ అంత ఖర్చు పెట్టకూడదు అమ్మ, ఇద్దరు చదువుకోవచ్చు, నీ డబ్బు ఖర్చు కంట్రోల్ చేసుకోమంటే కుక్క పిల్లలు ఒకటి తీసుకొచ్చింది. మళ్ళీ దాని ఖర్చు కూడా నన్నే భరించింది. డబ్బులు కొట్టు అంటే కొత్త డబ్బులు అది మనం అబద్ధం చెప్పినా అది కుదరదు మేడం. ఫోన్ లో అబద్ధం ఆడవుగా, ఫోన్ లో అవన్నీ అమౌంట్ పంపించిన అన్ని ఉన్నాయి మేడం ట్రాన్సాక్షన్స్. ఇది ఏంటంటే నేను ఒక లిమిట్ దాకా వెళ్ళాను. నన్ను మానసికంగా ఇక అసలే నాకు జీవితం మీద డైరెక్ట్ పుట్టింది మేడం. ఏదో మీకు ఒక ఛానల్ ఉంది, ఇది ఇక్కడ ఎవరో నడుపుతారో ఇక్కడ కూడా ఇట్లాంటివి నడిపితే బాగుంటది కదా, చక్కగా ఇది పరిష్కరించితే ఇలా ఈ విధంగా అంటే చెప్పే మాట కూడా అట్లా చెప్పగలిగే స్థాయి ఈ స్థాయిలో ఉండగలిగే చెప్పగలుగుతారు. వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఏమన్నా రాంగ్ గా చెప్తారు, మాట్లాడతారు. రాంగ్ గా చెప్పేసి నేనే కరెక్ట్ అని చెప్తా అనేటట్టు చేస్తారు. అది మీరైతే గమనిస్తారని నాకు నమ్మకంతో అలా చేశాను. సార్ ఇప్పుడు పిల్లలు, అమ్మాయి ఏమో పెద్ద అమ్మాయి అమెరికాలో ఉంది, రెండో అమ్మాయిని మీరు చదివిస్తున్నారు. ఈవిడ ఇంకా వాళ్ళ ఫాదర్ దగ్గరే ఉన్నారా? లేదు 1.5 years నుంచి ఇక్కడే ఉంటూ నేనే మొత్తం పోషించుకుంటూ వస్తుంటే ఆమె రీసెంట్ గా పొలం అమ్మిన కాడి నుంచి ఈ మార్పులు ఎక్కువ జరిగింది మేడం. అంటే తన పొలం అమ్ముకుంది, ఎంత వచ్చింది? 2 CR వచ్చింది మేడం. ఏం చేశారు ఆ 2 CR తో? అది 4 acres పొలం కొన్నారు, మళ్ళీ మా ఏరియా సైడ్ కొన్నారు. నేను చేసేదే రియల్ ఎస్టేట్, కానీ నన్ను సైడ్ చేసేసి నీవు నెగటివ్ గా మాట్లాడతావు, నీకు తెలియదు అని చెప్పేసి నన్ను సైడ్ చేసేసి ఆ డబ్బులు ఏదో ఒక సిమ్ కన్నా మనకు వస్తాయి, ఇష్టం అయితేనే కొనుక్కో, నాకు ఏమంటలేదు, ₹1 నాకు కూడా అవసరం లేదు, నీకే కొని పెడతాను, నీకే చేసి పెడతాను, నేను నా ద్వారా చేసి పెడతాను, నాకు తెలిసి నేను ఉన్నారు, నేను తిరుగుతున్నాను కదా అని చెప్తే నువ్వు వద్దు, నువ్వు అటు వెళ్ళి చూడు అని చెప్పి ఇంకో వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయేది మేడం. అంటే తను ఓన్ గా కొనుక్కుందా, తను ఏజెంట్ల ద్వారా కొనిందా? ఏజెంట్ల ద్వారానే ఉంది. ఏజెంట్ల ద్వారా కొన్నప్పుడు కమిషన్ ఇవ్వాలి కదండి. భర్తే రియల్ ఎస్టేట్ చేస్తున్నప్పుడు మంచి ప్రాపర్టీ ఏదో ఆయన కొని చూపిస్తాడు కదా, అది మేడం. అదన్నా కమిషన్ అన్నా మిగిలేదు కదా, ఎందుకు అంత వరస్ట్ గా ఆలోచించారు? అదే మేడం, అక్కడ వచ్చిన మేడం అసలు మెయిన్ అక్కడ. అది కూడా సరే ఓకే, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు గమనించారు, మైండ్ థింకింగ్ ని గమనించి వీళ్ళు ఏం చెప్పారంటే ఈ మోటివేషన్ ఎలా చేస్తారంటే, అమ్మ తెల్లారిపాటికి ఈ ప్లాట్ పడిపోతాయి, ఈ కోట్లు అమ్మిద్దమ్మా, మీ పిల్లలకి కోటీసులు అయిపోతారని మోటివేషన్ చేశారు. నేనేం చెప్పానంటే అది ఎవరు కొనని పొలం నీకు అప్పు చెప్పారు, దారి డొంకలింది, నీ మీద ఫైట్, రేపు వాడు కంచి గోడ కట్టేశాడు, నువ్వు వెళ్ళటానికి లేదు, డొంకొన్నది కొనుక్కోవాలి, మనం డబ్బు పెట్టి ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి ఎవరు అబ్జెక్షన్, మన కారు ఇల్లు మన చేలో ఉండాలి, ఒకరితో అబ్జెక్షన్ ఉండకూడదు, మనం కొనుక్కుంటున్నాం, ఆల్రెడీ ఇచ్చిన ఆస్తి అయితే తప్పదు, లోపల ఎక్కడ తప్పదు, ఇది మనం కొనుక్కున్న ఆస్తి క్లియర్ గా ఉండాలి అని చెప్పి నేను ఎన్ని చెప్పినా వాళ్ళు మోటివేషన్ ఆ విధంగా చేసేసి నన్ను సైడ్ చేసేసి నువ్వు ఇంకో సైడ్ చూడు, మేమే డీల్ చూస్తామని చెప్పి ఆమె దారం ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి మేడం. తీరా ఆ పొలం వెళ్తే అది గజాల్లో పడింది, చాలా కాస్ట్ అయింది రిజిస్ట్రేషన్ అని చెప్పి తెలిసింది మేడం. తెలిసిన తర్వాత నేను చెప్తే అసలు వద్దు, ఇది మా మామగారు కూడా అదే చెప్పాడు. మా మామగారికి ఒక 5 సెంట్లు దారిస్తే తీసుకోండి, లేదు ఆ డొంకకి మట్టి డొంక అనే దానికి 5 సెంట్లు దారిస్తే తీసుకోండి, లేదంటే వద్దు అని చెప్పాడు. ఇంకా మా మామగారిని కూడా అసభ్యంగా మాట్లాడింది మేడం. వాడిని నిన్ను ఇద్దరిని కలిసి ఇది గనక కుదరకపోతే ఇద్దరికి ఉండే తీతలు అని చెప్పింది, ఇద్దరికి ఉంటాయి పడతాయి అని నన్ను వార్నింగ్ ఇచ్చింది మేడం. నేను సొంత కన్న తండ్రిని కొడుతుంది, భర్తని కొడుతుందా? అవునవును కొట్టింది మేడం. అసలు దాంట్లో వాళ్ళ మీద దౌర్జన్యం చేసింది. ఏం చూసుకుని ఆవిడకి అంత ఇది ఏంటి మేడం? ఆవిడకి ఏం చూసుకుని అంత పొగరు? అదే అర్థం కావట్లేదు. అదే ఆమె నాకే తెలుసు అనే భ్రమలో బతుకుతూ ఆ డబ్బులు ఇప్పుడు వాళ్ళు తెల్లారిపాటికి రేటు పెంచేశారు మేడం. వాళ్ళు 45 లక్షల భూమిని 50 లక్షలు అయితే ఇస్తామని చెప్పారు. ఈమెకి వాళ్ళకి పిచ్చి అర్థం అయిపోయింది, ఆమె ట్రాప్ అయిపోయింది రా బాబు, మన లైన్ లోకి వచ్చేసింది. ఇక ఆ లైన్ పక్కన ఇప్పుడు అక్కడ ఎక్కడ 50 లక్షలు చొప్పున 2 crores అక్కడ ఇన్వెస్ట్ చేసేసిందా? 1 CR అక్కడ అండి, ఇంకో ఊర్లో ఇంకో గ్రామంలో ఇంకో 2 ఎకరాలు ఇంకో 1 CR అక్కడ. అది 45 బేరం మేడం. 45 లక్షల బేరం అయితే ఏమన్నారు, ₹1,00,000 ఇచ్చారు. అయితే తెల్లారిపాటికి మేము 50 అయితే ఇస్తాము, లేకపోతే ఇవ్వన్నారు. అయినా సరే నేను తీసుకోవాల్సిందని వెనక రావాలి కదా, అది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి.
చూస్తాం కదా, ఆలోచన తీసుకొని పెద్ద తలకాయ లేకపోతేనంటే దుల్లతోటే ఒక మాట. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు ఉన్నారు, మీరు సలహా చెప్తున్నారు, మాట గమనించేశారు, మీరు వెంటనే టేక్ అప్ చేశారు. మీకు ఒక మాట చెప్పి మా అక్కయ్యకి ఒకసారి మాట చెప్తాను, రేపొద్దున చెప్తాలండి, మీరు రేటు మళ్ళీ అప్పుడు చెప్పిన రేట్ లేదు అని అంటే ఎంత గౌరవంగా ఉంటుంది. లేదా ఈవిడ ఆల్రెడీ చాలా ఎంక్వైరీ చేసుకుంటుంది, ఈవిడ మోసం చేయడం కుదరదురా బాబు అని వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఈవిడ అడిగిద్దా లేదా తర్వాత సంగతి, కొంచెం టైం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అవును, ఇంపార్టెంట్. ఒక మాట అట్లా అనటం చాలా ప్రధానంగా గౌరవంగా ఉంటుంది. వాళ్ళ నాన్నకే, మా నాన్న అడిగి సరే నేను చెప్తాలే అండి అని అంటే బాగుంటుంది. వాళ్ళు ఏంటంటే నేనేదో ఆర్థికంగా కొద్దిగా ఇదిగా ప్లాట్ అమ్మాను, పొలం అమ్మానని. నేను జహీరాబాద్ వచ్చి కొంత వ్యవసాయం కూడా చేశాను మేడం లాస్ట్ టైం. అప్పుడు ఒక 15 years కొద్దిగా లాస్ అయింది. అప్పుడు ఆలుగడ్డ ఈ పండించి అక్కడ లాస్ అయ్యి వచ్చి మళ్ళీ నేను ప్లాట్ అమ్మేసుకొని పొలమే ఆర్గానిక్ చేసుకుంటూ మేడం పండించుకుంటూ ఉంటాను. పాలకీరతో జర్నీ చేశాను, కాజురవెల్లితో జర్నీ చేశాను. నేను ఇళ్లతో జర్నీ చేసుకుంటూ ప్రోగ్రామ్ చూసుకుంటూ నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను, ప్లాట్ అమ్ముతూ ఉంటాను. ఇప్పుడు ఇల్లు గడవడానికి మొత్తం మెయింటెనెన్స్ మీదేనా? ఏంటి మేడం? ఇప్పుడు ఇల్లు గడవడానికి మొత్తం మెయింటెనెన్స్ మొత్తం నాది మేడం. మొత్తం ఈ 1.5 year లో ₹1 కూడా ఆమె వాడకపోగా విపరీతమైన ఖర్చు. 5,000 రూపాయలు చెప్పులు అవసరం మా బాబుకి. అమ్మ మన చెప్పులు మనం కొనకూడదు, చదువును కొనకూడదమ్మా, నువ్వు ఆ రేంజ్ లో చదివితే నన్ను తిట్టినా పడతాను, నేను నువ్వు టాప్ ర్యాంకర్ అయితే నేను తిట్టినా నువ్వు తిట్టినా పడతాను. మా పాప నన్ను కొట్టిందండి మేడం మొన్న. నేనేం చేశానంటే ఒక 10,000 కొట్టు డాడీ, బాంబే వెళ్ళాలి, ఫ్లైట్ మేము బుక్ చేసుకున్నాం, ట్రైన్ కి గ్యాప్ తేడా వస్తుంది, ట్రైన్ ఎక్కితే బాంబే చాలా టైం పడుతుంది, ఎట్లయినా ఒక ₹1,000 వేరియేషన్ వస్తుంది, అప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటాం అంటే సరే ₹10,000 ఇచ్చాను మేడం. తర్వాత నేను వెళ్ళి హెచ్ఓడిని వెళ్ళి అప్రోచ్ అయ్యి, సార్ ఏంటి పాప మళ్ళీ 20,000 ఖర్చులు కంట మేడం, మనం ఇబ్బంది పడుతున్నాం కదమ్మా, ఖర్చులు తగ్గించుకోవాలంటే అసలు ఏంటని నేను అన్ని కనుక్కుందామని వెళ్తే ఆయన ఏం చెప్పాడంటే, నా పర్మిషన్ లేకుండా ఇమీడియట్లీ ఫోన్ చేసి నా పర్మిషన్ లేకుండా మీరు అసలు ఎట్లా వెళ్తున్నారు బాంబే, ఎవరెవరు వెళ్తున్నారని ఎంక్వైరీ చేసి వెంటనే అరిచి మీరు టీసీలు ఇచ్చేస్తాను, మీకు తీసుకెళ్లిపోతారా, ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటారని అరిశాడు. ఆయన తెలియదు, మీరు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆయనకి తెలిసింది, అందుకు మీ అమ్మాయికి కోపం వచ్చి మీ ఇంటికి వచ్చి గొడవ పడిందా? గొడవ పడుతుంది కదా మేడం, కొట్టింది నన్ను. కొడితే నేను కొడితే ఇంకా ఇక కింద పడిపోయింది కదా. మళ్ళీ పోలీసులు గలీజ్ గా ట్రీట్ చేస్తారు కదా, వాళ్ళు రెస్పాన్స్ లేదు. నా బాధ ఇప్పుడు 6 రోజులు తిరుగుతానే ఉన్నాడు పోలీస్ స్టేషన్. కంప్లైంట్ ఇచ్చింది అమ్మాయి, బైండ్ ఓవర్ చేయండి సార్, ఉన్న ధర్మాన్ని మీరు కాపాడు, మీ ధర్మం మీరు కాపాడు, నాకేం అవసరం, అది ధర్మం అయితే మీరు వచ్చి కనుక్కోండి, మీరు అక్కడ ఎంక్వైరీ చేసి అది. కానీ సార్ 6 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ కి ఎందుకు తిరుగుతున్నారు? వాళ్ళు కంప్లైంట్ నేను బైండ్ ఓవర్ చేయండి సార్ అంటే చేయట్లా, వాళ్ళు బైండ్ ఓవర్ చేయట్లా. ఎవరిని? మీ అమ్మాయినా? మా అమ్మాయిని, మా అమ్మాయి లవరుని, మా ఒక అబ్బాయి వచ్చి నేను లేనప్పుడు వచ్చేవాడంట మేడం. మా అక్కయ్య వాళ్ళు ఉండేవాళ్ళు పక్కన, మా తమ్ముడు వాళ్ళు. మీ రెండో అమ్మాయికి లవర్ ఉన్నాడా? లవర్ ఉన్నాడు, అతను కూడా దూరం బంధువు అవుతాడు మాకు. సరే అట్లా వచ్చి వెళ్తూ ఉండేవాడు. నేను చెప్పాను అట్లా పద్ధతి కాదమ్మా, అది అబ్బాయి జాబ్ చేసుకోవాలి, అబ్బాయి MBA చేశాడు, అక్కడ KLUలోనే చేశాడు. ఆ అబ్బాయి కూడా దూరం బంధువు అవుతాడు మేడం. అయితే అదంతా వీళ్ళ అమ్మ నాటకమే, వాళ్ళ అమ్మ చేసేది పని, వీళ్ళ అమ్మకి బంధువులు అవుతారు మేడం. అయితే తెలిసేసినా జనాలు నన్ను అడిగారు, ఏంటి అబ్బాయి వచ్చి వెళ్తున్నాడు ఏంటి అని 2-3 అడిగారు. సరే తర్వాత ఎవరు అని తెలుసుకుంటే ఇట్లా తమ్ముడు వారసు అవుతాడు మా మిసెస్ కి అని చెప్పింది, పలానా వాళ్ళు అని చెప్పింది. సరేలే అన్నా నేను. వాళ్ళిద్దరు లవర్స్ అని మీకు ఎలా తెలుసు సార్? మీ చిన్న అమ్మాయిను అబ్బాయి, ఆ అబ్బాయి చిన్న అమ్మాయి లవర్స్ అని మీకు ఎట్లా తెలుసు? ఈ అమ్మాయి ట్యాగ్ వేయించుకుంది మేడం. మళ్ళీ ఒక రోజు అబ్బాయి పేరు టాటూ వేయించుకుందా? నేను ఉంటేనన్నా పైన పడుకునేవాళ్ళు వాళ్ళ అమ్మ, ఈ అబ్బాయి, తను అట్లా. నేను అక్కడికి నా దారిని నేను బతుకునేవాడిని. సరేలే నాకు ఏదేమైతే ఇంట్లో వంట చేస్తారా మీ వైఫ్? చేస్తుంది మేడం. ఓకే. అన్నం ఇప్పుడు అన్ని నేనే, ఎక్కడ రూపాయి కూడా వాడిని మొత్తం నేనే ఖర్చు పెట్టుకుంటాను. సరే సార్, ఆల్రెడీ ప్రాపర్టీ కొనేసుకుంది, తన పేరు మీద పెట్టుకుంది, ఆల్రెడీ మీరు పిల్లకి చేయాల్సిన హెల్ప్ చేసుకుంటూ వచ్చారు. మీరు 1.5 year బ్యాక్ 6 సంవత్సరాలు విడిపోయిన కాపురాన్ని మళ్ళీ ఎలా నిలబెట్టుకున్నారు? 6 సంవత్సరాలు అంటే నేను తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా 2 పిల్లలకి చెరొక చైన్ చేయించాను మేడం. పెద్ద పాపకు చైను, చిన్న పాపకు చైను. వాళ్ళు ఎందుకు తండ్రి లేకుండా పెళ్లిళ్ళు రేపు అలుసుగా చూస్తారు సమాజంలో అని చెప్పి నేనే తగ్గి మేడం, ఏంటి నీ డిమాండ్స్ ఏంటి, నీ ఏంటి అని అడిగి ఒక పెద్ద మనిషిని తీసుకెళ్లి, ఒక స్నేహంగా ఉండే అతను తీసుకెళ్లి మాట్లాడితే
నాకు స్పిరిచువల్ గా నువ్వు ఏం అడ్డు పెట్టకూడదు, అడ్డు చెప్పకూడదు అంటే ఓకే, స్పిరిచువల్ గా నా ఎటు అభ్యంతరం లేదు, నువ్వు స్పిరిచువల్ అని చెప్పి వేరే విధానికి వెళ్తే కరెక్ట్ కాదు కదా అని, సారీ స్పిరిచువల్ అని అంది ఆమె. స్పిరిచువల్ గా అయితే నేను వండి పెడతాను వస్తాను అని చెప్పి వచ్చింది మేడం పాపను. స్పిరిచువల్ గా అంటే ఏంటి, తనేమి ఫాలో అవుతుంది? మళ్ళీ రాజకీయాల్లో ఫాలో అవుతున్నారు. ఇంకా రాజకీయాలు వేరు, స్పిరిచువాలిటీ వేరు కదా సార్. అవునవును, స్పిరిచువల్ గా వెళ్తాను అంటే మిమ్మల్ని వెళ్ళొద్దు అంటుందా, తను వేరే వెళ్తుందా? వేరే కూడా వెళ్తుంది మేడం. వేరే అంటే ఏంటి? వేరే అంటే అదే గుడిలు అంతా అని చెప్తుంది. నాతో ఆ బండి వేసుకొని నన్ను ఆపడానికి నువ్వెవరు, అసలు నన్ను నేనే అడ్డు చెప్పడానికి ఏం లేదు, నన్ను అసలు క్వశ్చన్ వేయడానికి నీకు ఏ అధికారం లేదండి. ఓకే నేను వండి పెడతా అంతవరకు. సార్ 1.5 years బ్యాక్ ఆవిడ బిహేవియర్ 6 years 6.5 years ఇలాంటి భర్త నాకు అవసరం లేదు, భర్త లేకుండా నేను బతకగలను అని ప్రూవ్ చేసుకుంటూ ఆవిడ లైఫ్ ఆవిడ లీడ్ చేస్తుంది. మీరు లేకుండా బతకడం ఆవిడకి అలవాటు అయిపోయింది. పిల్లలకి తండ్రి ఉండాలి, పిల్లల పెళ్లి టైంకి తండ్రిగా నా పాత్ర నేను నిర్వహించాలి అని మీరు తగ్గి మీరు బతిమలాడి మీరు వెళ్ళి తెచ్చుకున్నారు ఆవిడ్ని. అప్పుడు మీకు అవసరం ఉండి మీరు వెళ్ళారు కాబట్టి ఆవిడ ఆటోమేటిక్ గా కండిషన్లే పెడుతుంది. ఆవిడకి ఇష్టం లేదుగా, కండిషన్లు పెడుతుంది. ఆ కండిషన్లు మీరు యాక్సెప్ట్ చేసి ఆవిడని తెచ్చుకున్నారు. ఏమని, నేను గుళ్ళకి గోపురాలకో లేకపోతే ఏదో ప్రార్థనలో ప్రేయర్ లో జరుగుతుంటే వెళ్తాను, నేను పొలిటికల్ గా తిరుగుతాను, నా ఓన్ డెసిషన్స్ నేను తీసుకుంటాను, సరే ఏదన్నా కానీ నా మనాన్ని నేను తిరుగుతాను, నువ్వు కల్పించుకోవద్దు. నీ పని ఏంటంటే మన ఇద్దరము సొసైటీ కోసం భార్యాభర్తలమే, పిల్లల కోసం తల్లిదండ్రులమే మాత్రమే, మన ఇద్దరికి ఎటువంటి సంబంధం లే అనేది ఆవిడ క్లియర్ గా చెప్పింది. మీరు నచ్చే తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత మీరు ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, భార్య ఉంది, ఇంతే కదా మీరు ఆలోచించాల్సింది. మీ అవసరం కోసం మీరు తెచ్చుకున్నారు. తెచ్చుకున్నాక మళ్ళీ ఆ వస్తువులో ప్రాణం ఉండాలి, ఆ వస్తువు ప్రేమించాలి, ఆ వస్తువు మీకోసం రియాక్ట్ అవ్వాలి అని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రేమించాలని అంటలేదు మేడం, నన్ను ప్రేమించాలని నన్ను ఇది చేయాలని నాకు అసలు లేదు మేడం. సరే నేను అది కాదు నేను చేసేది ఏంటంటే ఏదో ఖర్చు పెట్టేది ఏదో, ఇప్పుడు అది వాళ్ళకి బయట వాళ్ళకి వెళ్ళే బదులు మనకే ఉంటాయి, మన పాపకి ఒక సిమ్ కన్నా పనికి వస్తాయి కదా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా కానీ నేను డిమాండ్ చేయట్లేదు మేడం. సార్ ఆవిడ మీతో ఉన్నప్పుడు కూడా మీరు లేకుండా ఎలా బతుకుతుందో అలా బతుకుతుంది అంతే మేడం. రూల్ ప్రకారం మీకు అవసరం ఉండి మీరు తెచ్చుకున్నారు కాబట్టి ఆవిడ విషయాలకు వచ్చేసరికి ఆవిడ మీతో కలిసి లేకపోతే ఆవిడ ఎలా బతుకుతుందో అలా ఉంది కాబట్టి నేను కల్పించుకోవడం వేస్ట్, దీనివల్ల మళ్ళీ గొడవ వస్తుందని మీకు ఎప్పుడు అనిపించలేదా మీకున్న సీనియారిటీకి? గొడవ వస్తుందని నేనే తగ్గాను మేడం. గొడవ వచ్చిన మరి పిల్లతో ఎంత పంచాయతీ ఎందుకు జరిగింది మీకు? పిల్లతో పంచాయతీ జరిగింది, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? పాప నన్ను కొట్టింది మేడం. పాపతో సార్ మీరు ఎంత కాలంలో ఇంత పిల్ల పుట్టిన దగ్గర నుంచి మీరు ఎప్పుడు మీ అమ్మాయిని కొట్టలేదా? ఎప్పుడు కొట్టలేదు మేడం. మీరు కొట్టలేదు కాబట్టి మీ అమ్మాయి ఈ వయసులో మిమ్మల్ని కొట్టడం తప్పు అని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ అమ్మాయి మీద లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్పి బైండ్ ఓవర్ చేసుకోండి ఆవిడ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చాను. మా మిస్సెస్ మీద అతని మీద కూడా ఇచ్చాను. ముగ్గురు కలిపి నన్ను కొట్టారండి అని. అప్పుడు పోలీసులు ఏమంటారు, బాబు నీ పనేదో నువ్వు చూసుకో, అలాంటి కేసులు పెట్టడం కుదరదు అని ఉంటారు. ఒకవేళ వాళ్ళు అనలేదు అనుకోండి, కేసే తీసుకున్నారు అనుకుందాం, మీ ఆవిడకి మీ అమ్మాయికి అబ్బాయికి ఫోన్ చేసి పిలిపించారు అనుకుందాం, ఏం జరిగిద్ది నెక్స్ట్? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆవిడ మిమ్మల్ని వదిలేస్తుంది, బయటికి వెళ్ళిపోయి మీ మీద కేసులు వేస్తుంది. మీరేసే ఈ ఒక్క కేసు తప్ప ఆవిడ వేయాల్సిన 4-5 కేసులు వేస్తుంది. 1.5 years బ్యాక్ 6-7 సంవత్సరాలు దూరంగా ఉండి మీరు ఏదైతే రియలైజ్ అయ్యారో మళ్ళీ 1 year కూడా అది గడవలేదు. ఆ వ్యక్తుల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు వస్తారు, వచ్చినాక మీకు నచ్చినట్టు వాళ్ళు మారిపోతారు, వాళ్ళకి నచ్చినట్టు మీరు మారిపోదామని మీరు అనుకున్నారు తప్ప వాళ్ళు అనుకోలే. మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు వాళ్ళు. మీకు మీరు సఫగేటింగ్ అయిపోతున్నారు, ఊపిరే ఆడట్లేదు మీకు వాళ్ళ ప్రవర్తన వల్ల. మీరు ఎంత ప్రేమగా చూసుకుంటున్నా, ఎంత ఖర్చు పెడుతున్నా వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైనే చెయ్యట్లా. దీని ప్రకారం ఇక్కడ కూతురు కొట్టింది అనే ప్రాసెస్కి వచ్చినప్పుడు మీరు ఇంతకు ఒక మాట అన్నారు, మా ఆవిడ కనీసం వాళ్ళ నాన్న సలహా కూడా తీసుకోదండి, ఆయన్ని కొడుతుంది నన్ను కొడుతుంది అని. మరి మీ ఆవిడ మీద మీ మామగారు కంప్లైంట్ ఇవ్వాలి, మా అమ్మాయి నన్ను కొట్టింది అని. మీరు కంప్లైంట్ ఇచ్చారు. మరి ఇద్దరు తండ్రులకి ఏంటి తేడా? వాళ్ళ నానంటే ఎడంగా ఉన్నాడు మేడం, కొడతానికి ఆయన తండ్రిగా ఉన్నాడు. కాకపోతే అడ్డొస్తే ఊరుకోదు మేడం, కొట్టడం అనేది తర్వాత సంగతి. ఆ యాక్షన్ లో దిగితే మాత్రం వాళ్ళ నాన్న కూడా లెక్క చేయదు. అవును సార్, మీరు అదే చెప్పారు నాకు ఇందాక, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నే కొడుతుంది నన్ను కొడుతుందండి అని. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మాయి మీద కేసు పెట్టలేదు,
మీరు మీ అమ్మాయి మీద కేసు ఎందుకు పెట్టారు? మా అమ్మాయి నన్ను కొట్టిందండి అని కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? అమ్మాయి వాళ్ళ నాన్న కొట్టలేదు కాబట్టి, కొడతాను అందుకని కొడితే పెట్టేవాడేమో, కొట్టలేదు కాబట్టి. ఏమో కొట్టి యాక్షన్ లో ఆల్రెడీ ఉంది కాబట్టి. అంటే కొట్టడం అంటే ఎట్లా సార్? వచ్చి చీపురు పట్టుకొని డబాబా వేసిందా, నాన్న అని ఒకటి గుద్దిందా, ఎట్లా? లేదు మండి, ఎమోషన్ గానే కొట్టింది మేడం. ఆ పెప్పర్ దాన్ని కూడా నేను మెన్షన్ చేశాను. అది 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 ముఖాన్ని కొడితే దగ్గు అంత ఇమ్మీడియట్ గా వచ్చినాయి మేడం. సరే, మరి వాళ్ళ ముగ్గురిని ఇంట్లో నుంచి బయట పంపించారా? మీకు ప్రొటెక్షన్ లేదుగా? పంపించడానికి పోలీసులు వాళ్ళు వెళ్ళనంటున్నారు. వాళ్ళు మీరు వెళ్ళిపోండి, మీ ఇల్లు ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ఉంది మేడం. మా మామగారు మీరు ఇప్పుడు మీ ముగ్గురు నలుగురు కలిసి ఉండదు ఓన్ హౌసా, రెంటెడ్ హౌసా, ఎవరిది? ఓన్ హౌస్ మేడం. ఎవరిది అది? నా ఓన్ హౌస్. మీ ఓన్ హౌస్. అవును. మీ ఓన్ హౌస్ లోకి 7 ఏళ్ల నుంచి దూరంగా ఉన్న వ్యక్తులను తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకున్నారు. అవును మేడం. ఇప్పుడు మీకేం కావాలి, ఏం అడుగుదాం అనుకుంటున్నారు? నాది కూడా తప్పే మేడం. అట్లా నేను ఇట్లా మారతారని ఉద్దేశంతో పిల్లల క్షేమం కోసం కోరి నేను తల్లిదండ్రులకు ఉంటే కొద్దిగా మంచి సంబంధం వచ్చింది, మంచి కొద్దిగా చదువుకున్న వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు దొరుకుతారు, కొద్దిగా ఆర్థికంగా అది బాగుంటది పిల్లలకి అని చెప్పి నేను ఆ విషయం గురించి ఆలోచించాల్సింది మీ ఆవిడ, మీరు కాదు. ఎందుకంటే వాళ్ళకి మీరు ఇష్టం లేనప్పుడు మీరు ఎంత బాగా చూస్తానన్నా యూజ్ లేదు కదా. లేదు మేడం, ఆ పిల్లలకి ఇష్టము. పిల్లలు ఏమని చెప్పి వచ్చారంటే అప్పుడు ఆల్రెడీ వాళ్ళలో గొడవలు పడ్డారు. గొడవలు పడి కనుక్కొని నేను నాన్న దగ్గరికి వెళ్తానని నెంబర్ ఆఫ్ టైమ్స్ అంది. ఎవరు, రెండో ఆవిడ, పెద్ద ఆవిడ? చిన్న ఆవిడే. నా డాడీ దగ్గరికి వెళ్ళిపోతానని కొన్ని వాళ్ళ అమ్మే చెప్తుంది. ఇవన్నీ కూడా 100 టైమ్స్. ఆమె కూడా ఒకసారి రియలైజ్ అయ్యి ఏడ్చింది. నేను ఈ బాధ భరించలేను, ఇట్లా ఏడిపిస్తున్నారు ఈ ఖర్చుల విషయంలో కానీ ఏదన్నా కానీ. ఒకసారి ఆమె రియల్లీ ఏడ్చింది, నేను ఏడ్చుకున్నాను. సరే మనకి ఈ బాధలు ఎందుకు, కలిసి ఉందామని చెప్పాను మేడం. అప్పుడు నేను రియలైజ్ అయ్యి సరే మనకెందుకు ఈ బాధలు కష్టాలని చెప్పాను నేను. సరే సార్, ఇప్పుడు పోలీస్ స్టేషన్ కేసు నడుస్తుంది, మీ అమ్మాయి మీద కంప్లైంట్. వాళ్ళు కేసు తీసుకుంటారో లేదో తర్వాత సంగతి. వీళ్ళు ముగ్గురిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళట్లేదు. మీరు నన్నేం అడుగుదాం అనుకుంటున్నారు? మీ డౌట్స్ ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళు పోలీసులు అయితే ఇన్వాల్వ్ కావట్లేదు మేడం, వాళ్ళు రెస్పాన్స్ లేదు కాబట్టి. మీ ద్వారాగా అయితే వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్, మరి ఆయన సరేనమ్మా, ఆయన సైడ్ నుంచి సరే ఇది మీ సైడ్ నుంచి ఏంటి అనేది, అసలు ఏంటి అనేది మీరు చెప్పితే కొంతవరకు ఆమె మైండ్ సెట్ మారిద్దాం అనే ఒక ఆశ ఎక్కడ ఉంది మేడం. అది 1.5 year బ్యాక్ ఆశతోనే తీసుకొచ్చారు కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ ఫెయిల్ అయ్యారు. మరి ఇప్పుడు ఇంకా మళ్ళీ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ గురించి? కొట్టుడు దాకా వచ్చేసింది. అంతకుముందు 1.5 year బ్యాక్, 8 years బ్యాక్ విడిపోయినప్పుడు కొట్టుకునే అంత లేదు, ఇప్పుడు కొట్టుకునే అంత వచ్చేసింది. అయినా కానీ వాళ్ళతో కలిసి ఉందాం అనుకుంటున్నారా మీరు? కలిసి ఉందాం అనుకోవట్లేదు మీరు. అదే కలిసి ఉందాం అనుకోవట్లేక, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇల్లు ఉంది. మా మామగారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2 సెంట్లు స్థలం కొని, ఆ స్థలము ఆల్రెడీ స్థలం ఉంది ఇచ్చి, ఆ స్థలంలో ఇల్లు కట్టాడు. ఆ ఇంట్లో వీళ్ళు వెళ్ళిపోవచ్చు. కాకపోతే 1.5 year ఇంకా చదువు ఉంది పాపకి. అదే ఇంకా ఇప్పుడు సెకండ్ సిమ్ జరుగుతుంది. ఇంకో 1 year మీద డిగ్రీ ఫుడ్ టెక్నాలజీ తీసుకుంది పాప. ఫస్ట్ పాలిటెక్నిక్ కెమికల్ ఏదో తీసుకుందంట. తర్వాత నా దగ్గర లేదు కాబట్టి తెలియదు. తర్వాత ఓపెన్ ఇంటర్ చేసి మళ్ళీ ఫుడ్ టెక్నాలజీ చదువు కూడా సరైన జెన్యున్ సబ్జెక్ట్ కాదు. పైగా కోపం, ఎమోషన్. ఆమెకి ఏదో టీవీ వచ్చిందంటే అప్పటి నుంచి కోపడుతుందని సిఏ గారితో చెప్పింది కంప్లైంట్. మా విషయం చెప్పింది. కోపం ఎక్కువ అండి, కోపం వస్తుంది అని చెప్పి. రెండో అమ్మాయి మీద మరి కేసు విత్డ్రా చేసుకోండి, మాకు కౌన్సిలింగ్ ఇవ్వండి అని ఏమి అనలేదా? ఇంకెప్పుడు ఇలా చేయమండి అని అనలేదా మీ ఆవిడ గాని మీ అమ్మాయి గాని? కేసు నేనన్నాను సార్, అది నాకు వాళ్ళ మూలన ప్రాణహాని ఉందని నేను కంప్లైంట్ 3 పేర్లు మెన్షన్ చేసి ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియజేయండి. ఏమి మీకు నాకేం అవసరం, నాకు ఇష్టం, నేను ఆ అబ్బాయిని ఏమి చేసుకోమన్నాడు, పెళ్లి చేసుకు ఇష్టమైతే చేసుకోండి. నేను అబ్జెక్షన్, నో అబ్జెక్షన్, నాకు పెళ్లి చేసుకుంటా అన్నా. అసలు వాళ్ళ మాట అన్నారా పెళ్లి చేసుకుంటాం మేము అతన్ని అని అనలేదు. అయితే వీళ్ళు ప్లాన్ ఏంటంటే ఆ అబ్బాయి స్టేట్స్ వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి కూడా ఏ స్టేట్ వెళ్తాడు. సరే, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? వాళ్ళు ఇంతవరకు డెసిషన్ తీసుకోలే, మీరు దాన్ని ఫైనలైజ్ చేసేయండి అని ఎందుకు హడావుడి పడుతున్నారు? ఫ్యూచర్ లో వాళ్ళు పెళ్లే చేసుకుంటారో, కొంతకాలం లైఫ్ ఒక డెసిషన్ వచ్చేదాకా డెసిషన్ తీసుకుంటారో, లేకపోతే డ్రాప్ అయిపోతారో, ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? పాపని మిమ్మల్ని చంపుతాను ఇప్పుడు కొట్టాను, ఇక నెక్స్ట్ చంపుతాం అంటాను, అట్లా అన్న మేడం. అరే, ఇందాక నేను అడిగిన క్వశ్చన్ దీనికి సంబంధం లేదు. ఆ అమ్మాయి లవ్ చేసుకోవాలా, అబ్బాయికి పెళ్లి చేయండి, ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళ పేరెంట్స్ కి అంటున్నారు మీరు. వాళ్ళే రెడీగా లేరు పెళ్లి చేసుకోవడానికి, మీరెందుకు కన్ఫర్మ్ చేయాలని చూస్తున్నారు ఈ విషయాన్ని?
సరే కన్ఫామ్ గా ఓకే మేడం, కన్ఫామ్ గా అంటే ఆ అబ్బాయి ఇన్వాల్వ్ అయ్యి మా ఇంటి దగ్గరకు వస్తున్న విషయం వాళ్ళ అది తల్లిదండ్రులకు మాట్లాడండి. తెలియజేయమని అంతే. వాళ్ళిద్దరు లవర్స్, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలి, ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పండి. ఇవన్నీ మీకేం రైట్స్ ఉంటాయి వాళ్ళ పర్సనల్ లైఫ్ లో? ఓకే మేడం, అట్లా అయితే మనం ఓకే, కాసేపు సైలెంట్ ఉండండి సార్, ఇబ్బంది అయితే మాట్లాడతాను ఉంది మళ్ళీ మేడం. మీతో. వాళ్ళ ముగ్గురు నుండి అయితే ఇబ్బంది అయితే ఉంది మేడం. ఓకే, అంతవరకు మీరు ప్రొటెక్షన్ వరకు మాట్లాడే రైట్స్ ఉంటాయి తప్ప ఒక వ్యక్తి యొక్క పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే రైట్స్ ఉండవు. అది ఇప్పుడు మాట్లాడతాను సార్, కాసేపు సైలెంట్ ఉండండి. కౌశల్య గారు, మనం ఈ కేసు స్టడీ చేసినాక అర్థమయ్యింది ఏంటంటే, ఈయన ఆల్రెడీ ఒక 10-15 ఇయర్స్ నుంచి ఒక వే ఆఫ్ ఆధ్యాత్మికంలో ఉన్న వ్యక్తి. మంచిగానే ఆయన ఆలోచన ఫస్ట్ హాఫ్ అంతా మాట్లాడిన విధానంలో 80-90% పర్ఫెక్ట్ మెచ్యూర్డ్గా మాట్లాడుతున్న ఒక Sensible వ్యక్తి. అనిపించింది. రిమైనింగ్ స్లోగా ఇంకొక 10-15 మినిట్స్ అయ్యే కొద్దీ అతనిలో ఉన్న ఇన్సెక్యూరిటీ, అతనిలో ఉన్న టెన్షన్స్, అబ్నార్మాలిటీ కొంచెం క్లియర్గా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. మేబీ ఆయన అట్లా ఉండకపోవచ్చు. కానీ ఎందుకు అంటే 7 ఇయర్స్ పిల్లలు లేకుండా, భార్య లేకుండా లీడ్ చేసుకున్న వ్యక్తి. మీకు అంతకుముందు కూడా ఒకసారి మన కేసుల్లో చెప్పాను, భార్య లేకుండా భర్త బతకలేడు, అవును. భర్త లేకుండా పిల్లలతో భార్య బతకగలదు, పిల్లలతో భర్త బతకలేడు. నిజంగానే. ఖచ్చితంగా వేరే వాళ్ళు కావాల్సిందే సపోర్ట్ కోసం, పిల్లలు ఉన్నా లేకపోయినా. 1 ఇయర్, 2 ఇయర్, 3rd ఇయర్, మ్యాక్సిమం 4th ఇయర్ కన్నా వేరే వాళ్ళని ఆల్టర్నేట్ ఎత్తుక్కుంటారు. సో ఇలాంటి పొజిషన్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఏ రోజు కూడా ఈ 7 ఇయర్స్ 6 ఇయర్స్లో భర్త కావాలని అడగలేదు. వీళ్ళ వైఫ్ పెద్ద మనుషులు పంచాయతీ పెట్ల, మా ఆయన్ని మారమానండి, మా ఆయనతో నాకు ఈ ప్రాబ్లమ్స్ అని ముందుకే రాలా. తన పని తను చేసుకుంటుంది. తన ఇండివిజువల్ లైఫ్ భర్త లేకుండా కాళ్ళు రెగరేసుకొని బతికేస్తుంది, 2 పిల్లల్ని చదివించుకుంటుంది కూడా. తరువాత జరిగిన ఇన్సిడెంట్లో ఈయన రియలైజ్ అయ్యి, అరే నాకు ఇంకా ఈ కుటుంబం అంటూ ఒకటి ఉండాలి కదా, బయట వాళ్ళని ఎవరినో చేసుకోవడం కంటే నా కూతుర్లకి ముందు గౌరవంగా పెళ్లి చేయాలి, వాళ్ళు గౌరవంగా ఒక కుటుంబాలకు వెళ్ళాలి, మాకు పుట్టారు కాబట్టి అనే ఒక ఇంటెన్షన్ తోటి ఈయన వెళ్ళి బతులాడినప్పుడు ఆవిడ కండిషన్స్ కామన్గానే పెడుతుంది. ఎందుకంటే ఆవిడకి ఇష్టమే లేదు. ఆవిడ కాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాం, మన కాళ్ళ దగ్గరికి ఆవిడ రాలి. ఎవడ కాపురం కావాలనుకుంటారు వాళ్ళు తగ్గుతారు, అవసరం లేదు అన్న వాళ్ళు కండిషన్లు పెడతారు, ఆ కండిషన్లు యాక్సెప్ట్ చేసి కాపురం చేయాలి. కాపురానికైతే తెచ్చుకున్నారే కానీ వాళ్ళు ఈయనకి నచ్చినట్టుగా మారుతారేమో, నేను ఒకటి 50% తగ్గుతాను, వాళ్ళు 50% తగ్గితే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది ముందే ఆలోచించుకోవాలి. ట్రై చేయడం వేరు, తెచ్చి నెత్తి మీద పెట్టుకోవడం వేరు. కొంపటే ఈయన చేసిన పని ఏంటంటే నెత్తి మీద పెట్టుకున్న కొంపటి అనమాట. ఎందుకు కొంపటి అంటే, అది రెంటెడ్ హౌస్ అయితే హ్యాపీ, ఓన్ హౌస్ అయిపోయింది, దానిట్లో చాలా లిటిగేషన్ ఉంది, అది ఆయనకి తెలియదు, నెత్తి మీద తెచ్చుకుని కొంపట పెట్టుకున్నారు అన్నది అందుకన్నాను నేను. ఎందుకు అంటే కుటుంబం కోసం, పిల్లల కోసం వెళ్ళి కాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం వేరు. తెచ్చుకున్నప్పుడు ఆవిడ కండిషన్స్ ఈయన యాక్సెప్ట్ చేశారు. చేసిన తర్వాత ఈయనకి ఒక భర్తకి రావాల్సిన రెస్పెక్టు, ఒక తండ్రికి రావాల్సిన రెస్పెక్టు రాల. ఏం చేయాల్సిన వేలు ఈయన చేస్తున్నారు. ఆ చేసేది అపాత్రదానమా, వాళ్ళకి ఇష్టం లేదా అంటే వాళ్ళు డే 1 నుంచి ఆఫ్టర్ ఆల్గానే చూస్తున్నారు ఈయన. అయినా ఈయన మారతారు. ఆ మారేది ఎక్కడ దాకా అయిపోయిందంటే, ఇక వీళ్ళు నన్ను లెక్క చెయ్యరు అనే ప్రెజర్ ఏదైతే ఉందో డామినేటింగ్కి కన్వర్ట్ అయింది, కంట్రోల్ చేయడం కన్వర్ట్ అయింది. ఆ కంట్రోలింగ్ అనేది ఆల్రెడీ వాళ్ళు లెక్కే చెయ్యట్లే, నువ్వెవడో మాకు చెప్పడానికి, నువ్వు ఒక ఏటీఎం మిషన్వి, ఉంటే ఉండు లేకపోతే పో అవతలకి అన్నట్టు ఉంది వాళ్ళ వ్యవహారం. అది ఎంతలా ఎక్సీడ్ అయిపోయిందంటే, వాళ్ళు లేనప్పుడు మేబీ ఈయన కరెక్ట్గానే ఉండుంటారు ఆ 7 ఇయర్స్లో. ఆయనకు ఉండే కష్టం ఏంటంటే, ఒక కుటుంబం లేదు, సొంత భార్య పిల్లలు లేరనేదే ఒక 20-30% కష్టం కింద లెక్క అది. కానీ ఈరోజు వాళ్ళని తెచ్చుకున్న విధానం ఏదైతే ఉందో 70% కష్టం ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ఆయన. ఎందుకంటే ఇష్టం లేని ఆయనకి వీళ్ళు ఇష్టం లేదు, వాళ్ళకి ఈయనంటే ఇష్టం లేదు. ఇష్టం లేని వ్యక్తితో జరుగుతున్న 4 గోడల మధ్య జరుగుతున్న వ్యవహారం. పిల్ల కోసం, సెకండ్ డాటర్ కోసం మ్యాక్సిమం చేశారు. అసలు ఈయనంటేనే వాళ్ళు ఇరిటేషన్ ఫీల్ అవుతున్నట్టు నాకు తెలిసి. అక్కడ ఆయన మాట్లాడినా నచ్చదు, ఆయన ఇంట్లో ఉన్నా నచ్చదు, ఆయన పని నచ్చదు, ఊరికే భరిస్తున్నాంరా బాబు ఈయన్ని అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నట్లు. అలాంటి ఒక సిచ్యుయేషన్ వాతావరణం ఇంట్లో కలిగినప్పుడు ఈయన ఏం చేస్తున్నా అవి రివర్సే అవుతాయి. పైగా ఈయన రివర్స్లే చేస్తాడు. ఎందుకంటే ఆ డామినేటింగ్ ఏదైతే ఒకళ్ళు ప్రెజర్ అయిపోతున్నారో, ఖచ్చితంగా ఈయన ఓవర్ ఇన్వాల్వ్మెంటు, ఓవర్ పర్సనల్గా వెళ్ళటం, అది ఆ లిమిట్స్ దాటేసి ఉంది. కూతురు విషయంలో కూతురు నిజంగా తిరిగిపోతైనా, నిజంగా ఒక లవర్ ఉన్నా ఓపెన్గా మాట్లాడకూడదు, 4 గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన ఇన్సిడెంట్. కాలేజీ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా వెళ్తున్నారంట, నేను 10,000 ఇచ్చానంట అంటే అయిపోయాయి. అక్కడ ఆల్రెడీ పాయిజన్ పడిపోయింది, ఆల్రెడీ వేస్ట్ తండ్రి వాళ్ళ దృష్టిలో. ఇంకా క్రూయల్ తండ్రి వచ్చింది, 4 పీకింది, అయిపోయింది. మరి ఇట్లాంటి విషయాల్లో కేసు పెడతామా అంటే 100% పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టకూడదు. ఎందుకంటే
1.5 year బ్యాక్ పిల్లల కోసం, పిల్లల పెళ్లి కోసం వెళ్ళిన వ్యక్తి, పిల్లల ఫ్యూచర్ కోసం వెళ్ళిన వ్యక్తి, ఒకటి కొట్టిందండి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ బైండ్ ఓవర్ చేయించుకోండి అంటే అరెస్ట్ చేయండి, కేసు రిజిస్టర్ చేయండి అని. అలా అరెస్ట్ చేసి కేసు రిజిస్టర్ చేస్తే పిల్లకి ఫ్యూచర్ ఉంటుందా? వేరే కంట్రీస్ వెళ్ళగలదా? కెరియర్లో సెటిల్ అవ్వగలదా? అసలు పెళ్లి చేసుకుంటాడు ఎవడైనా? మరి నువ్వు ఏదైతే చేసుకున్నావో ఆ పని వేస్ట్ అయిపోయినట్టే కదా. అంతే కదా. గొప్ప తండ్రివి ఎక్కడ అవుతావు అక్కడ? వాళ్ళు చెప్తున్నది కరెక్ట్ అయిపోతుంది. ఈయన అంతే క్రూయల్ అంటే 1.5 yearలో వాళ్ళు చేయించడం వల్ల చేశారు ఒకటి, మనం అంటున్నాం ఈయన వైపు మనం మాట్లాడితే. అవును. వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల ఈయన రెచ్చిపోయాడు వెళ్ళాడు అనేది వేరు. ఒక తండ్రి పాత్రలో ఆలోచించాల్సిన విధానం వేరు. భార్యాభర్తలు ఎన్నైనా చేసుకోండి, పిల్లల విషయాలకు వచ్చేసరికి వాళ్ళు మన మాట వింటే గౌరవంగా అన్నీ చేసి పంపించడం, మన మాట వినకపోతే మీ సావు మీరు చావండి అని నమస్కారం పెట్టడం. అప్పుడు కూడా మనం కొన్ని చెయ్యాలి. వాళ్ళకి తిండి పెట్టడమో, షెల్టరో, చదువులో ఇవి కంప్లీట్ చేయించాలి. తర్వాత వాళ్ళ వరకు వాళ్ళు బతుకుతారు, బతకరు. సో ఇట్లాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అమ్మాయి పర్సనల్ లైఫ్లో అసలు అతను లవ్వరో కాదో కూడా తెలియదు. వరసకి మామ వరస, ఎందుకంటే వాళ్ళ వైఫ్కి బ్రదర్ అవుతాడు అనేది ఆయన చెప్తున్నారు మనకి. సో అలాంటి ఒక వరుసని మనమే కలిపేసి వాళ్ళ పరువు తీసేసి చాలా రాంగ్ వర్క్ అక్కడ. అవును, నిజంగా. అక్కడ చాలా ఫెయిల్ అవుతున్నారు, ఒక తండ్రిగా చాలా ఫెయిల్ అవుతున్న వ్యవహారం. ఇక భార్య విషయానికి వస్తే పొలాలు కొన్నారు, బయట అమ్మేసి వచ్చిన క్యాష్ తోటి అంటే ముందు ఈయనకి రెస్పెక్టే ఇవ్వట్లేదు ఆవిడ. ఇవ్వనప్పుడు మనం వెళ్ళి ఆవిడకు పావలా ఉపయోగిద్దాం, పావలాన్ని సేవ్ చేద్దాం అనుకోవడం యూజే లేదు. అపాత్ర దానం. మన లిమిట్స్లో మనకు ఉంటే, మనం ఉండుంటే ఈయనకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి బయట 10 మందిని మేనేజ్ చేయగలుగుతున్నారు తెలివితేటలతో. సొంత వాళ్ళని మేనేజ్ చేయలేనప్పుడు ఫెయిల్ అయినట్లేగా. సో ఎక్కడ నాకు మిస్టేక్ జరుగుతుంది? ఓకే, నాకు ఈ వస్తువులు అవసరం, ఉండని బాబో నేను ఎంతవరకు అంతవరకే. వస్తువుల దగ్గర నుంచి ఫీలింగ్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో అది ఫెయిల్ అయిపోవడం వల్ల వాళ్ళు పూర్తిగా రివర్స్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఎంతలా అంటే వాళ్ళ దృష్టిలో ఈయన పెద్ద విలన్. ఈయనకి పెద్దగా సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. ఈయనకి అసలు లెక్కే చేసే ప్రొసీడింగ్స్ లేవు. మరి ఇప్పుడు ఈయన ఏం చెయ్యాలి? అసలు ఇదేదో రెంటెడ్ హౌసే అనుకుంటే, బాబు నమస్కారం, ఇల్లు ఖాళీ చేసి యువతలకు వచ్చి వాళ్ళు కట్టుకుంటారో రెంటో ఏదో ఒకటి. పీడ నిన్నటితో ఒక 6 రోజుల క్రితం ఏదైతే ఉందో ఆ రోజే డెసిషన్ అయిపోయేది. దులిపేసుకునే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. మన ఇల్లు మన సొంత ఇల్లు అయిపోయింది. లీగల్ ప్రొసీడింగ్స్ ఏం చెప్తున్నాయి అంటే, భర్త సొంత ఇల్లు అయినా, రెంటెడ్ హౌస్ అన్నా, అత్తమామల ఇల్లు అయినా, మరి అత్తమామలతో వీళ్ళు కలిసి లేరు కాబట్టి భర్త సొంత ఇల్లు కానీ రెంటెడ్ హౌస్ కానీ అయితే ఆ ఇంట్లోకి ఫోర్స్ఫుల్గా వచ్చి కానీ, లేకపోతే డోర్ తీస్తున్నప్పుడు వచ్చి వెళ్ళటం కానీ, ఆ ఇంట్లో షెల్టర్ ప్రొవైడ్ చేసి అడిగే హక్కు భార్య పిల్లలకి ఉంటుంది. పిల్లల పెళ్ళిళ్ళు అయ్యే వరకు, పెళ్ళిళ్ళు అయినాక వాళ్ళకి రైట్స్ ఉండవు, భార్యకు ఉంటుంది. సో ఇక్కడ ఒకవేళ ఆ ఇంట్లో ఉండడం ఆవిడకి ప్రాణహానిగా ఉంది, నచ్చలేదు, ఆవిడ బయట ఉండే మెయింటెనెన్స్ వసూలు చేస్తారు. అందులో ఇవన్నీ వస్తాయి. మెయింటెనెన్స్ అంటే ఫుడ్, రెంట్, అకామిడేషన్స్ ఇవన్నీ కలిపి నడుస్తుంటాయి. ఇక్కడ ఆ హౌస్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నప్పుడు మనం మొళ్ళ కంచె మీద ఒక ఖర్చు వేసుకుని కూర్చున్నట్టు లెక్క. అవి హోల్స్ పడకుండా జాగ్రత్తగా తీసుకోవడం దగ్గరే మన టాలెంట్ ఆధారపడి ఉంది. మనం ఏంటంటే గుణపంతో మళ్ళీ గిడగిడని వేసుకుంటున్నాం, ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం మనం ఇక్కడ. సో ఇంత హౌస్, ఇంత జీవితకాలం కష్టపడి కొనుక్కున్న హౌస్ ప్రొటెక్ట్ చేసుకోరు. ఈయన అంటున్నది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి వేరే ఇల్లు ఉందండి, వెళ్ళి అక్కడ ఇల్లు ఉండొచ్చు అంటే ఎందుకు వెళ్తారు? వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళకి కావాల్సింది మీరు కాదు, ఆస్తి. ఆస్తి ఆక్యుపై చేసుకోవడం ఇంపార్టెంట్, చేసుకున్నారు. డోర్ తీసి ఓపెన్ చేసి లోపలికి పిలిచింది మనం. పిలిచినప్పుడు జాగ్రత్తగా ఉంటే ఆ పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళతో గొడవ పెట్టుకుని కూర్చున్నాం. సంపనన్న చంపుతారేమో కానీ ఆ ఇల్లు అయితే అంత త్వరగా వదిలి వెళ్ళరు. వెళ్ళాలా వద్దనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి తప్ప మనకి రైట్స్ లేవు. సొంత ఇల్లు అయినా సరే రైట్ లేదు భర్తకి. సో ఇప్పుడు లీగల్ ప్రొసీడింగ్స్ ఈయనకున్న ఆప్షన్స్. సార్ శ్రీనివాస్ గారు విన్నారా సార్? ఇప్పుడు మీకున్న ఆప్షన్స్ ఏంటి అంటే, పోలీస్ స్టేషన్లో మీరు మీ అమ్మాయి మీద కేసు కాదు అడగాల్సింది, ఫ్యామిలీ కౌన్సిలింగ్ అడగండి సార్. ఫ్యామిలీ కౌన్సిలింగ్ అడిగినప్పుడు మీ వైఫ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా నానా రకాలు మీ మీద చెప్తుంది. మీరు ఇక్కడ కొంత లౌక్యం ప్రదర్శించడం, ఓపిక ప్రదర్శించడం బెటరు. ఎందుకంటే వాళ్ళ మీద మనం ఎంత రివర్స్లో వెళ్ళినా ఉపయోగం లేకపోగా కష్టపడి సంపాదించిన ఇంట్లో వాళ్ళు ఉంటారు, మనం బయటికి రావాల్సి వస్తుంది. మనం బయట ఉన్నాము, పేరు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గరే ఉన్నాయి, యూజ్ ఏముంది? పొజిషన్ లేనప్పుడు రూపాయి ప్రాపర్టీ పావలకు కూడా వెళ్ళదు, ఎవరు రౌడీలు కొనుక్కొని తీసుకుని వెళ్ళాలి. దానికంటే మన భార్య పిల్లలు తినడం బెటర్గా. కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం కూడా బెటర్ కాదు. ఎందుకంటే మీరు వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చారు, మారతారేమో, మీరు కూడా మారటం కోసం ట్రై చేశారు. మీరు స్టార్టింగ్ లో అన్నమాట చాలా బాగుంది మేడం, నేను 50% మారుతాను, ఆమె 50% మారమానండి. కుటుంబం కోసం, సొసైటీ కోసం మనం బతకాలి కదా, అందరినీ వదిలేసి గాలికి పెరుగుతాం అంటే అట్లా. కానీ దానికి తగ్గ ఓపిక మీ దగ్గర కనిపించలే. ఎందుకంటే మీకున్న మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకి లేవు కదా, వాళ్ళు ఫస్ట్ నుంచి ఒకే స్టాండ్ మీద ఉన్నారు.
మీరు అంత మెచ్యూర్డ్ గా ఉన్నప్పుడు లౌక్యం ప్రదర్శించాల్సిన టైంలో ఎమోషన్ అయిపోయారు, వెళ్ళిపోయారు. కూతురు మీద కేసులు పెట్టడం ఏంటి సార్? అవి ఎంత జీవితకాలం అమ్మాయి మీతో మాట్లాడనే మాట్లాడదు. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందో లేదో, చేసుకున్నా పర్లేదండి అని మీరు అన్నప్పుడు అంత పర్సనల్గా ఇన్వాల్వ్ అవ్వడం దండగా. వాళ్ళు మేజర్లు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు పెళ్లి చేసుకుంటారా, మీకు సమాధానం కూడా చెప్పే పరిస్థితుల్లో సో కాబట్టి ఆ పాయింటే మనకు దండగా. ఆ పాయింట్ దండగన్నప్పుడు పిల్ల మీద కేసు వేసుకోవడం ఎందుకు? అక్కడితో ఆపి ఆ ప్రాసెస్ ని మీరు కౌన్సిలింగ్ కింద కన్వర్ట్ చేసుకొని వీళ్ళతో కొంచెం లౌక్యంగా ఉంటున్నట్లే ఉండి ఆ 1.5 year తర్వాత మెల్లగా బయటకు పంపించేసుకొని హౌస్ ఆక్యుపై చేసుకుంటారా? ముందు మీరు కాపాడుకోవాల్సింది కుటుంబమో కాపురమో కాదు, ఇల్లు. ఈ రోజున డబ్బే ఇంపార్టెంట్. అదే ఉంటే వీళ్ళు ఎప్పుడో మారేవాళ్ళు. మీ దగ్గర కంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది ఇప్పుడు దీన్ని బట్టి. 1.5 year లో వెళ్ళిపోతారు మేడం. ఎందుకంటే పాప చదువు అయిపోద్ది. కాస్త ఓపిక పట్టండి. ఏదైనా మాట్లాడతారేమో, ఏదైనా చేస్తారేమో విందాం. లేదా సైలెంట్ గా ఉండండి. మీరు వెళ్ళిపోండి, మీరు ఉండండి అనొద్దు. ఆ కేసు కంప్లైంట్ ఏదైతే ఉందో సిఏ గారు ఏం చెప్పారంటే, నీ వండి పెట్టద్దా, నేను వండి పెట్టనండి ఆయనకి అంది. సరే నా వంట నేను వండుకుంటాను మేడం, నేను బయటకు వచ్చేస్తున్నా. వాళ్ళ వంట వాళ్ళు ఇప్పుడు ఇది ఏదైతే నడుస్తుందో దీన్ని ఎలా నడవనివ్వండి. ఆ కంప్లైంట్ ఏదైతే ఉందో అది విత్డ్రా చేసుకోండి. మన ఇల్లు మనం కాపాడుకోవడం ఇప్పుడు ప్రెసెంట్ చాలా అవసరం. వాళ్ళు అక్కడ ఉంటారా, లౌక్యంగా 1.5 year తర్వాత వెళ్ళిపోతారా చూడండి. వెళ్ళలేదు 1.5 year లో ఇప్పుడున్న కోపం కానీ ఎమోషన్ కానీ కాస్త తగ్గడానికి అవకాశం ఉంది. మీ రెండో అమ్మాయి కూడా ఆటోమేటిక్గా వేరే కంట్రీ వెళ్ళి చదువుకోవడానికో దేనికో ఆవిడే వెళ్ళిపోద్ది. వాళ్ళు పెళ్ళిళ్ళు ఇప్పుడు అప్పుడే చేసుకొని ఇంకో 5 ఏళ్ళు 6 ఏళ్ళ పంచాయతీ ఉంది. ఇక మీ వైఫ్ మీతో ఉండడం ఆవిడకి ఇష్టం లేనప్పుడు స్లోగా ఆవిడ ఇంటికి ఆవిడ వెళ్ళడమో వాళ్ళ పుట్టింటికి వెళ్ళడమో చేస్తుంది. ఇప్పటికిప్పుడు మనం అర్జెంటుగా పెద్దగా తవ్వుకోవడానికి అయితే ఈ కేసులో ఏమీ లేదు, మనకే లాస్ ఎక్కువ ఉంది. సో కాబట్టి కంప్లైంట్ వాళ్ళు ఏమన్నారంటే సైన్ చేసుకొని పంపించేశారు మేడం. నేను ఇక ఇది పెడతానికి వద్దులేండి వెళ్ళి ఇది అన్నారు. ఇప్పుడు మీరు చెప్పాల్సిన మాట, కోపంలో నా కూతురు ఇలా చేసింది కాబట్టి నేను తనకి తెలియాలి అని కేసు కంప్లైంట్ పెట్టాను. నా కూతురు నా కడుపులో ఉండే పిల్ల, నేను ఎందుకు ఆ పిల్ల జీవితం నాశనం చేస్తాను, పోలీసులు కేసు పెట్టమన్నా కూడా నేనే పెట్టకుండా తీసుకుని వచ్చేసాను అని మీరుగా కాస్త అమ్ముకేసుకుంటూ ఉండండి. వాళ్ళకి తెలియాలి కదా నిజంగా మీరు కేసు విత్డ్రా చేసుకున్నారు మంచితనంతో అనేది. పిల్ల ఫ్యూచర్ కోసం రేపొద్దుట వేరే కంట్రీలు వెళ్తే ఇబ్బంది అవుతుందని మీరు కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నారు, గుర్తుపెట్టుకోండి సార్. దానివల్ల ఆటోమేటిక్గా వాళ్ళలోనూ మంచి ఇంక్రీజ్ అవుతుంది. క్రూయాలిటీ ఏదైతే ఉందో మెల్లగా తగ్గనివ్వండి, సరేనా? ఇప్పుడు మీ ఆవిడతో మేమైనా ఫోన్ చేసి మాట్లాడామనుకోండి, ఆహా పోలీస్ స్టేషన్లో పంచాయతీ అయిపోయింది, ఇప్పుడు ఈయన టీవీ షోల్లో కూర్చున్నాడా అని మళ్ళీ ఇంకొంచెం నెగిటివ్ అవుతుంది. మీ కేసులో ఏమీ అవసరంలా, కాలంలో మీ ప్రాబ్లం 100% క్లియర్ అయిపోద్ది. మ్యాక్సిమం 1.5 year అంతే. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. జాగ్రత్త. కౌశల్య గారు ఈ కేసులో ఇదే బెటర్, ఎందుకంటే అన్నిట్లోనూ లీగల్గా వెళ్ళటం వర్కౌట్ అవ్వదు. ఈయన కొంచెం సైలెంట్గా ఆ కేసులు విత్డ్రా చేసుకుని హ్యాపీగా ఉంటే కాలంలో ఈయన ప్రాబ్లం క్లియర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా మన అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య గారి ఎపిసోడ్. సో మళ్ళీ ఇంకొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ మేము ఉంటాం. మీకు ఎలాంటి సమస్య ఉన్నా దాని పరిష్కారం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.